ఈరోజు ఆదివారం మార్నింగ్ బీచ్ దగ్గర ఇంతమంది జనాలు ఎందుకున్నారా అని దగ్గరకొచ్చి చూస్తే పొద్దున్నే వేటకెళ్ళి బోట్లయితే వస్తున్నాయి. వీటితో పాటు తీసుకొచ్చిన చేపలను కొనడానికి చాలా మంది ఎగబడుతున్నారు. ఇక్కడి నుంచి ఇవే చేపల్ని మళ్ళీ ఊర్లోకి తీసుకొచ్చి అమ్మితే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. లైవ్ లో అక్కడ తెచ్చినవి అప్పటికప్పుడే ఫ్రెష్ గా కొనేస్తే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. తినమంటే తింటాం కానీ పేర్లు అయితే తెలియదు. ఈ చేపల పేర్లు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తుందంట. సైమన్ పేరు అని చెప్తున్నారు. అయితే జత 500 ఎంతో మరి ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. కొంతమంది అయితే మొత్తం ఎక్కువ మొత్తంగా బేరాలు ఆడుకొని పట్టుకెళ్తున్నారు. జనాలైతే ఏదో వింతలాగా గుంపులుగా వాటి మీద పడిపోతున్నారు వెళ్ళి. అందులో నేను కూడా ఒకడిని. లైవ్ లో ఫిషింగ్ ఎప్పుడైనా చేయాలన్న కోరిక నాకు అయితే ఉంది. అట్లీస్ట్ మనం ఫిషింగ్ చేయకపోయినా బోట్ల మీద వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు చూడడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏదైనా పొద్దున్న అంత పెద్ద సముద్రంలో బోట్లు వేసుకుంటూ వెళ్ళి చేపలు పట్టుకొని తీసుకురావడం అనేది నిజంగా చాలా ట్రిక్కీ అండ్ చాలా కష్టమైన జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫిషర్మెన్ అవుట్ దేర్. పోనీ అంత కష్టపడి వెళ్ళి ఏమైనా ఎక్కువ చేపలు పడ్డాయా అంటే అంత వాళ్ళకి కూడా చూసుకున్నట్టయితే హార్డ్లీ ఒక 50 అలా అంతకన్నా తక్కువే పడి ఉంటాయి చేపలు. ఇంకా వాటిని అమ్ముకుంటే వాళ్ళకి హార్డ్లీ ఒక 10,000 వస్తుందో రాదు కూడా ఐ డోంట్ నో. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ అది పెద్ద ప్రాఫిట్ అనుకోవట్లేదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళే 10 మంది ఉన్నారు. హార్డ్లీ వాళ్ళకి అందరికి షేర్ చేసుకుంటే ఒక 1000 to 1500 వస్తుందేమో. మేమైతే సముద్రం చేపలు చాలా ఎక్కువ తింటాం. ఎందుకంటే ఈ రోజుల్లో కల్తీ లేనిది ఏదైనా ఉంది అంటే అది మాత్రమే. ఈవెన్ కోడిగుడ్లు పాలు అన్ని కలుషితం అయిపోయాయి అనమాట. మందులేసి పెంచేస్తున్నారు. ఈవెన్ చెరువు చేపలు కూడా. ఈ మధ్య చెరువుల్లో కూడా మందులేసి పెంచుతున్నారని చెరువు చేపలను కొంతమంది తినడం తగ్గించారు. మీకే ఎక్కువ ఇష్టం చెరువు చేపల లేదా సముద్రం చేపల కిందైతే కామెంట్ చేసి చెప్పండి.